నమస్తే అండి. వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. నా పేరు నీలిమ. ఈరోజు జింజర్ రసం అండి, అల్లంతో రసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఘాటుగా చాలా బాగుంటుంది. జలుబు దగ్గు అలా ఏమన్నా ఉన్నప్పుడు ఇది డైరెక్ట్గా తాగేసేయచ్చండి. గొంతుకి చాలా రిలీఫ్గా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దామా? ఇది చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోవాలండి. వేడైన తర్వాత పోపు కోసం 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, చిటికెడు ఇంగువ, 1/2 స్పూన్ పసుపు తీసుకొని చిట్పట్లాడిన తర్వాత కరివేపాకు వేయాలండి. ఇది కూడా వేగిన తర్వాత 300 ml నీళ్ళు తీసుకున్నాను నేను. ఇది మీరు ఎంత కావాలంటే అంత నీళ్ళు తీసుకోవచ్చండి, మీ అవసరాన్ని బట్టి. 3 టేబుల్ స్పూన్ల బాగా సన్నగా తరిగిన అల్లం వేయాలండి. ఇప్పుడు అది వెంటనే వేసేయచ్చు. చింతపండు రసం 2 టేబుల్ స్పూన్లు, 3 స్పూన్ల బెల్లం వేసి ఒకసారి మనకి దీనికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి బాగా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. పావుగంట సేపు మరిగించాను. బాగా దీని ఎసెన్స్ అంతా, సారం అంతా నీటికి పడుతుందండి. అంతే అండి, తయారీది. వేడి అన్నంలో, పొంగల్లో చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా కూడా తాగేసేయచ్చు, ఇందాక చెప్పినట్టు. ఎంజాయ్.